ముకుంద జ్యువెలరీ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ జూబిలీ హిల్స్ బ్రాంచ్ త్వరలో ప్రారంభం. సార్ నేను యాక్చువల్గా నా జీవితంలో నేను ఒక చాలా పెద్ద తప్పు చేశాను సార్. ఆ తప్పు ఎలాంటిదంటే దాన్ని ఎవరు క్షమించలేరు. సో నేను తెలుసుకునేసరికి నాకు అందరూ దూరం అయిపోయారు. దాని వల్ల ఇన్ని నష్టాలు జరుగుతాయి, ఇన్ని ఘోరాలు జరుగుతాయని నేను ఆ రోజు ఆలోచించలేదు సార్. నేను ఆ తప్పు చేయడానికి అవును సార్, నేను ఆ తప్పు చేయడానికి కూడా దాని వెనకాల ఒక కారణం అంటూ ఉంది. బట్ నేను ఆ టైంలో ఆ కారణాన్ని పట్టుకొని నేను అంత ఆలోచించి ఆ తప్పు చేయకుండా ఉండాల్సింది. రైట్ మీరు ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నారు, అర్థమవుతుంది నాగలక్ష్మి. అసలు ఏం జరిగిందో ఒకసారి డీటెయిల్డ్ గా చెప్పండి. అంటే మా ఫాదర్, మదర్, ఒక చెల్లి, నేను నలుగురం అండి. పెళ్లికి వచ్చినప్పుడు మాకు అంటే వేరు వేరు సంబంధాలు చూసి మాకు మ్యారేజ్ చేశారు. సో ఊర్లో వచ్చేసేసి అందరూ అంటే పెళ్లి జరిగిన కొద్ది రోజులకి అందరం బానే ఉన్నాము. కానీ మా చెల్లి హస్బెండ్ వచ్చేసి చాలా అందంగా ఉంటారు. ఓకే. సో చాలా మంది నా స్నేహితులు, ఊర్లో తెలిసిన వాళ్ళు వీళ్ళంతా వచ్చి నాతో చెప్పేవాళ్ళు, మీ అమ్మ నాన్న ఎందుకు నీకు ఇంత యావరేజ్ గా ఉన్న భర్తను తెచ్చినారు, మీ చెల్లికేమో అంత అందగాన్ని తీసుకొని వచ్చినారు, మీరు మార్చుకుంటే బాగుంటుందేమో, ఈడు జోడలు బాగుంటుంది. ఓ రకంగా చెప్పాలంటే నువ్వు చాలా అందంగా ఉంటావు, కానీ నీకేమో అలా ఈ మొగుడు దొరికినాడు, మీ చెల్లెలకేమో మంచి భర్త దొరికినాడు కదా అని ఇలా చెప్పడము. నేను వాటి గురించి పెద్దగా పట్టించుకోలేదు, కానీ ఏదో ఒక సందర్భంలో అలా ఆలోచించాల్సి వచ్చింది. ఎంతకాలం అమ్మా ఇది, ఎంతకాలం క్రితం విషయం అమ్మా? ఎంతకాలం క్రితం ఇది? ఎన్ని ఇయర్స్ అయింది? 15 సంవత్సరాలు అయింది. 15 ఇయర్స్ అయింది. మీకు మీ చెల్లి ఏజ్ గ్యాప్ ఎంతమ్మా? నాకు నా చెల్లి ఏజ్ గ్యాప్ వచ్చేసి ఒక 4 years ఉంది సార్. ఇద్దరు పెళ్లి ఒకే వేదిక మీద జరిగిందా? ఒకే వేదిక మీదనే జరిగింది సార్. ఎందుకు అలా ఇద్దరు 4 సంవత్సరాలు చిన్నదన్నటువంటి ఆమె మీ పెళ్లి ఒకే వేదిక మీద ఎందుకు చేయాలనుకున్నారు పెద్దవాళ్ళు? అంటే పేరెంట్స్ ఇద్దరిది ఒకేసారి చేస్తే అయిపోతుందని అనుకున్నారు. బట్ మా చెల్లి హస్బెండ్ పెద్దవాడే వయసులో. సో కాకపోతే మంచి సంబంధం కుదిరింది అని చేసేసారు. కానీ ఎప్పుడు మేము మాట్లాడుకున్నది లేదు, ఎందుకంటే మ్యారేజ్ అయిపోయాక ఎవరి జీవితం అయిపోయింది. ఒక సందర్భంలో నేను, మా చెల్లెల హస్బెండ్ మేమందరము కలవాల్సి వచ్చింది. అలా కలిసినప్పుడు ఆయనతో మాట్లాడాము. సో ఇలా మాట్లాడుతూ ఉండగా ఆ సందర్భంలో ఏమైందంటే మా ఇద్దరికి ఒకరి మీద ఒకరికి ఇష్టం అనేది ఏర్పడింది. మీ పెళ్లికి ముందు మీ భర్తని చూసారా, ఆమె భర్తను కూడా చూసారా పెళ్లికి ముందు? చూడలేదు సార్. అమ్మ వాళ్ళు ఏ సంబంధం అయితే తెచ్చారో నేను అదే సంబంధం పెళ్లి చేసుకున్నాను. చెల్లి కూడా అంతేనండి? చెల్లి కూడా అంతే. సో ఎవరు కూడా మీ భర్తని మీరు చూడలేదు, చెల్లి భర్తను కూడా మీరు చూడలేదు, పెళ్లికి అయితే మాత్రం రెడీ అయ్యారు, పెళ్లి చేసుకున్నారు. ఏమ్మా? అంటే ఫోటోస్ అవి చూసాం కానీ పెద్దగా అప్పుడు పట్టించుకోలేదు సార్. కాకపోతే ఊర్లో ఉన్న వాళ్ళు అందరూ చెప్పడం తోటి నాకు అట్లా ఒకలాంటి ఫీలింగ్ వచ్చిందనమాట. ఏమని చెప్పేవారమ్మా ఊర్లో వాళ్ళందరూ? ఏమని చెప్పేవారు? నువ్వేమో ఇంత అందంగా ఉన్నావు, కానీ నీకు దొరికిన హస్బెండ్ మాత్రం యావరేజ్ గా ఉన్నాడు, నీ చెల్లెలకు మాత్రము మంచి హస్బెండ్ దొరికాడు, చాలా అందగాడున్నాడు అని ఇలా చెప్పడం తోటి నాకు కొంచెము ఆయన మీద అట్రాక్షన్ అనేది కలిగింది సార్. ఎంత వయసు ఉంటదమ్మా అప్పుడు నీకు? అప్పుడు నాకు 24 years ఉంటుంది. 24 years వయసుకి ఊరు వాళ్ళు ఆ అమ్మాయి భర్త బాగున్నాడు కాబట్టి జీవితం అంటే పెళ్ళి అంటే అందం ఒకటి చూస్తే చాలు, అందం ఉంటే కనుక అన్ని సరిపోతాయి అనేటప్పటికి మీరు అందమే ఇంపార్టెంట్ అన్నట్టుగా ఫీల్ అయ్యారు, అంతే కదమ్మా? అంటే అవును సార్. అతని ఇన్ఫ్లుయెన్స్ లోకి నువ్వు వెళ్ళావు, అవునమ్మా? అవును సార్. లేదంటే అతను నీ ఇన్ఫ్లుయెన్స్ లోకి వచ్చాడా? అంటే అతను మాట్లాడడం జరిగింది సార్, నాకు నువ్వంటే ఇష్టం అని. అలా చెప్పడంతో నేను కూడా ఆయన మాటలకి, ఎందుకంటే నా మనసులో కూడా అలా ఉండిపోయింది కదా. మరి ఈ 3 సంవత్సరాలు మీ హస్బెండ్ ఎలా ఉండేవారండి? మీతో ఉండేవారా? చక్కగానే ఉండేవాళ్ళం మేడం. కాకపోతే నాకు మనసులో ఇట్లా చెప్పడం వల్ల నాకు అది మనసులో వాళ్ళ హస్బెండ్ చాలా బాగున్నాడంట, ఇలా నాకు స్ట్రాంగ్ గా అయిపోయింది మేడం. సో ఒకసారి మేము ఒంటరిగా ఒక జాతరకు వెళ్ళామన్నమాట. తాను ఒక్కరే వచ్చారు, ఫ్యామిలీతో కాకుండా. సో నేను ఒక్కదాన్నే వచ్చానన్నమాట. అలా జాతరకి వెళ్ళలేదు, పక్కదోవలోకి వెళ్ళారు, అంతే కదమ్మా? అంటే అప్పుడు జాతర అని చెప్పి మేము అలా అదేనమ్మా, మీరు ఇద్దరు అట్రాక్ట్ అయ్యారు, ప్రపంచానికి కనిపించకూడదు, పెళ్ళైనటువంటి ఒక ఆడపిల్ల, పెళ్ళైనటువంటి ఒక మగాడు,
తప్పుదారిలో వెళ్ళాలి అని అనుకున్నారు, ఒకరికొకరు ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు, అది పబ్లిక్ అయితే బాగుండదని అనుకున్నారు కాబట్టి జాతరకి వెళ్ళారు. అవును సార్. అంటే తను నా చెల్లి భర్త అన్న ఆలోచన కూడా నాకు రాలేదు ఆ టైంలో. రాదు. సో తన భవిష్యత్తు ఏమవుతుంది అని కూడా నేను ఆలోచించలేదు. కేవలం ఆ మాటలు నా మనసులో గట్టిగా ఉండిపోవడం వల్ల నేను ఇక మిగతా ప్రపంచాన్ని ఏది నేను చూడలేదు, ఈవెన్ నా భర్తను కూడా నేను చూడలేదు. ఒక్క మాట నాకు చెప్పమ్మా, ఒకప్పుడు పబ్లిక్ నువ్వు అందంగా ఉన్నావు కానీ నీకంటే తక్కువగా అందం ఉండేటటువంటి భర్త నీకు వచ్చాడు, ఎక్కువగా అందం ఉండేటటువంటి భర్త మీ చెల్లికి వెళ్ళాడు అనే పబ్లిక్ టాక్ లేకపోయినా కూడా నువ్వు ఇలా అట్రాక్ట్ అయ్యి ఉండేదానివా, లేదా పబ్లిక్ అనే వాళ్ళు పదే పదే నీ చెవులో ఆ మాట వినిపించటం వల్లే అట్రాక్ట్ అయ్యావా? ఇది నీ ఉద్దేశమా, జనం నీలో నింపినటువంటి ఉద్దేశమా? నిజం చెప్పమ్మా. అంటే నాకు ఒకవేళ అలాంటి ఫీలింగ్ ఉన్నప్పటికీ సార్, నేను సాంప్రదాయాలు వీటినన్నిటిని బట్టి నేను ఎక్కువ ఓపెన్ అయ్యేదాన్ని కాదు. సో ఒక రకంగా నాకు ఇట్లా వాళ్ళు చెప్పడం వల్ల ఇన్ఫ్లుయెన్స్ మాటలు కొంచెం స్ట్రాంగ్ అయిపోయినాయి సార్. అంటే నేను అనేది ఏంటంటేనమ్మా, మనం చేసినటువంటి తప్పుని సమాజం మీద రుద్దొద్దు. ఇక్కడ ఏంటంటే నీ మనసులో మొదటి నుంచి ఒక కలత ఉంది, మా సిస్టర్కి అందమైన మొగుడేంటి, నాకు తక్కువ అందమైనటువంటి మొగుడేంటి, మొదటి నుంచి నీ కన్ను అతని మీద ఉంది. అదేంటో మనకి కోఇన్సిడెన్స్ అనుకోవాలో, సాంప్రదాయాల గురించి ఇద్దరు బాగా నమ్మేటటువంటి వాళ్ళు మీరిద్దరు, అతని కన్ను కూడా నీ మీద పడింది, నీ కన్ను అతని మీద, అతని కన్ను నీ మీద పడింది. దీనికి చుట్టుపక్కల వాళ్ళు చేయటం ఆజ్యం పోసినట్లయింది. ప్రజలు ఏమన్నా అనుకుంటారు, ఇప్పుడు మీ భర్త గురించి మీరు ఎలా చెప్పుకుంటే దాన్ని ప్రజలు నమ్ముతారు. మీరేంటంటే ప్రజల మాట నమ్మారు. లేదండి అందం ఏముంది, ఈ రోజు ఉంటుంది, రేపు ఉండొచ్చు, ఉండకపోదు, అందమైనటువంటిది మనసులో ఉంటది, నా భర్త ఇంత గొప్పవాడు అంత గొప్పవాడు అంటే కనుక చుప్పని నోరు మోస్తారు ఆ సమాజం. నువ్వు చెప్పుకోలేదు, అవునా నిజమా అని చెప్పి అదే లూప్ లోకి వెళ్ళావు, అటువైపు అట్రాక్ట్ అయ్యావు. మేమిద్దరము ఎవరికి చెప్పకోకుండా రాత్రికి రాత్రే వెళ్ళిపోయాం మేడం. నా దగ్గర ఏదో కొంత బంగారం ఉన్నది, అది తీసేసుకొని వీళ్ళనందరినీ మర్చిపోయాము. నాకు పిల్లలు లేరు, కానీ నా చెల్లికి అతను వచ్చే టయానికి 3 నెలల పసికందు ఉంది. బట్ నేను అది కూడా ఆలోచించలేదు పెద్దదానిగా. నేను చాలా పెద్ద తప్పు చేశాను మేడం. ఆ తర్వాత మేమిద్దరము అంటే ఎవరికి తెలియదు ఆ ప్రదేశము, ఒక ఊరికి వెళ్ళిపోయాము, చాలా మారుమూల ప్రాంతానికి వెళ్ళిపోయాము. అక్కడ ఒక గుడిలో మళ్ళీ పెళ్లి చేసుకున్నామండి. వీళ్ళందరినీ మర్చిపోయి కొత్త జీవితం స్టార్ట్ చేశాము. ఇదిలా కొన్ని సంవత్సరాలు జరుగుతుండగా మాకు ఒక బాబు పుట్టాడు. చెల్లి వాళ్ళు, నా తల్లిదండ్రులు మమ్మల్ని కలవడానికి చాలా ప్రయత్నాలు చేశారు. ఊర్లో వాళ్ళు ఇలా చెప్పడం తోటి వాళ్ళు కూడా తెలుసుకుని మా దగ్గరికి వచ్చే ప్రయత్నం చేశారు, కానీ మేము రానివ్వలేదు. మీరు మా జోలికి రాకూడదు, మా లైఫ్ మాది, మేము మా బ్రతుకులు మేము బ్రతుకుతున్నాం, మేము సంతోషంగా ఉన్నాము, మిగతా వాళ్ళ బ్రతుకులు ఏమైనా అవని మాకు సంబంధం లేదన్నట్లుగా నేను ఆ రోజు చాలా కఠినంగా మాట్లాడేసి నేను వాళ్ళ నెంబర్లు కూడా తీసేశాను. నా నెంబర్లు కూడా, అతని నెంబర్లు కూడా మార్చేసుకున్నాము. స్వార్థం, అహంకారం, గర్వం అన్నిటితో నిండిపోయింది అనమాట ఆ టైంలో. సరే చెప్పమ్మా. ఆ తర్వాత నా చెల్లెలు కూడా నన్ను కలిసే ప్రయత్నం చేసింది, బట్ నేను తనని కూడా యాక్సెప్ట్ చేయలేదు. ఆ చిన్న పాప ఉంది నాకు, తను చాలా బ్రతిమలాడింది తన భర్తని తనకి ఇచ్చేయమని. కానీ పెళ్లి చేసేసుకున్నాను, ఇప్పుడు నా భర్త అయ్యారు అన్నట్లుగా నేను మాట్లాడేశాను. నా చెల్లెల్ని కూడా ఇంకొక పెళ్లి చేద్దామని వాళ్ళు ప్రయత్నం చేసినా తను మాత్రం ఇంకొకరిని పెళ్లి చేసుకోలేదు. పసిపిల్లతోనే తాను జీవితం గడిపింది. చాలా అంటే చాలా తప్పు చేశానండి నేను. తనతోనే జీవితం నాకు బాగుందని నేను ఇలా అనుకున్నాను, కానీ దీని వెనకాల ఇంత బాధ ఉంది, ఒక్కళ్ళని ఇలా నేను బాధ పెడుతున్నానని మాత్రం నేను ఆ టైంలో గ్రహించలేకపోయినాను. చాలా తప్పు చేస్తాను మేడం. ఇప్పుడు ఏంటి, చెల్లికి క్షమాపణ చెప్పాలని కోరుకుంటున్నారా? ఇప్పుడు మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఇప్పుడు మీ పరిస్థితి ఏంటమ్మా? నీ పరిస్థితి ఏంటి? నువ్వు ఎక్కడున్నావు, ఎవరితో ఉన్నావు, ఏమైందమ్మా పరిస్థితి? ఇప్పుడు ఎలా ఉన్నారు మీరు? ఇప్పుడు నా హస్బెండ్ కూడా లేరు మేడం, నా హస్బెండ్ కూడా చనిపోయారు. సంవత్సరం వరకు నేను కూడా తేలుకోలేదు, కానీ తన రూపం అయితే నాకు ఇక్కడ ఉంది కదా, నేను తనతో అయినా మంచిగా బ్రతకాలి, తన రూపాన్ని నా బిడ్డలో చూసుకుని బ్రతకాలి అనుకొని నేను తనని చూసుకుంటూ బ్రతుకుతున్నాను. కానీ ఆ దేవుడు నాకు ఇక్కడ అన్యాయం చేశాడు. అన్యాయం అని చెప్పలేను, కానీ దేవుడు నాకు శిక్ష చేశాడు. ఆ ప్రతిరూపం, ఆ రూపాన్ని కూడా దేవుడు లేకుండా చేశాడు. క్యాన్సర్ తో ఆ బాబు కూడా చనిపోయాడండి.
ఒంటరిగా మిగిలిపోయాను. నా చెల్లికి నేను చేసిన తప్పుకు దేవుడు నాకు చాలా శిక్ష విధించాడు. చాలా పశ్చాత్తాపడుతున్నాను మేడం. ఒంటరితనంతో ఎలా బాధపడాను, ఎలా ఉన్నాను నా చెల్లెలప్పుడు ఎలా భరించిందో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. ఈ విషయాన్ని నేను తెలుసుకొని వాళ్ళని కలిసే ప్రయత్నం చాలా చేశాను, కానీ వాళ్ళు నన్ను చీకొడుతున్నారు. ఈ తప్పుకు అసలు ఏం చేయాలో అర్థం కాక నేను నా చెల్లి కాళ్ళు పట్టుకొని నేను తనకి బ్రతిమలాడి తను తిట్టినా కొట్టినా ఏం చేసినా సరే నేను తన దగ్గర ఉండాలని, తనని బాగా ఇంకా మీద బాగా చూసుకోవాలని అనుకుంటున్నాను. కానీ తను నన్ను చీకొడుతుంది. తనకు ఒక పాప ఉంది. సో ఒక బాబుని పోగొట్టుకుని నేను ఎంత బాధ అనుభవిస్తున్నానో, కానీ తండ్రి లేకోకుండా ఆ పాప ఎలా పెరిగిందో అని తెలుసుకుంటే నాకు ఇప్పుడు చాలా బాధేస్తుంది. సో నాకు ఇప్పుడు మిగిలింది రెండు మార్గాలు. ఒకటి చావు, లేదా మీరైనా నా చెల్లెలతో మాట్లాడి తనని ఒప్పించి నన్ను అక్కడికి చేర్చడం. ఎందుకంటే నేను ఈ ఒంటరితనంతో బ్రతకలేకపోతున్నాను. నాకు దయచేసి మీరైనా న్యాయం చేయండి మేడం. అంటే ఒక్కటి నాగలక్ష్మి, మీ చెల్లెలతో మాట్లాడతావా, మీ తల్లిగారితో మాట్లాడతావా అనే సబ్జెక్ట్ తర్వాత మాట్లాడదామమ్మా. ఒక్క ప్రశ్న నిన్ను అడగాలని అనుకుంటున్నాను. నిన్ను చూస్తుంటే ఐ థింక్ 90% చూసేటటువంటి ప్రేక్షకులకి నువ్వు పడేటటువంటి బాధను చూసి కన్నీళ్ళు వచ్చేటటువంటి వాళ్ళు 10% ఉంటారు. 90% మాత్రం నీ మీద కోపం పడేటటువంటి వాళ్ళే ఉంటారు. నో డౌట్ అబౌట్ దిస్. ఎందుకంటే కనుక ఎప్పుడు నీలో రియలైజేషన్ వచ్చింది, ఎప్పుడు నీలో ఒక అవగాహన వచ్చింది అంటే కనుక ఎప్పుడైతే కనుక నువ్వు ఒంటరి అయ్యావో అప్పుడు. అంటే అప్పటి వరకు నీకు ఒంటరితనం వల్ల వచ్చేటటువంటి బాధ నీకు అర్థం కాలేదు. నీ భర్త ఒంటరితనాన్ని చూశాడు, ఒక చంటి బిడ్డతో నీ చెల్లెలు ఒంటరితనాన్ని చూసింది. మీ తల్లిదండ్రులు అవమానంతో సమాజం అంతా కూడా వాళ్ళని ఏకాకి చేస్తుంటుంది. ఆ ఒంటరితనాన్ని వాళ్ళు అనుభవించారు. ఈరోజు ఒంటరితనం నీ కాళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికి నీకు ఆ బాధ తెలిసింది. సమస్య వస్తే ఇప్పుడు తనకు దిస్ ఇస్ పాయింట్ నెంబర్ 1. ఇంకొకటి ఏంటంటే, తప్పైపోయింది అని మాట్లాడేటటువంటి నాగలక్ష్మి గారు ఎప్పుడు తప్పైపోయింది అని రియలైజ్ అయ్యారంటే కనుక 15 సంవత్సరాల తర్వాత. ఒకప్పుడు నీ భర్త నీ పక్కనుంటే, నీ కొడుకు నీ చెంతనుంటే నిజంగా మాకు ఫోన్ చేసి ఉండేదానమ్మా, ఈరోజు ఈమెయిల్ వచ్చి ఉండేదా మా దగ్గరికి. ఇంకొక 15 సంవత్సరాలు, ఇంకో 20, ఇంకో 30 సంవత్సరాల పాటు నీ రాజభోగాల్లో, నీ ఆనందాల్లో, నీ సంతోషాల్లో, సారీ అమ్మ పుండి మీద కారం జల్లుతుందని అనుకోవద్దు. ఎందుకంటే కనుక ఇలాంటి అంశాలు చూసేటటువంటి ప్రేక్షకులు ఎవరైనా ఉంటే కనుక అంతా అయిపోయిన తర్వాత, ఒంటరితనం వచ్చిన తర్వాత ఇప్పుడు నాలుగు ఖర్చుకుని చేతులు కాల్చుకుని ఇప్పుడు నేను సూసైడ్ చేసుకున్నాను అనుకుంటున్నాను అనేటటువంటిది మీ గురించి కాదు. ఇది తప్పు అన్నది మీరు ఎప్పుడు వచ్చింది, మీ బాధ మీకు తెలిసేక. అంటే ఇప్పటికీ కూడా ఒక ఒంటరితనం వల్ల వచ్చినటువంటి అవగాహన, రియలైజేషనే కానీ చెల్లి బాధపడుతుందనో తల్లి కష్టపడుతుందనే కాదు, నాకు తోడు కావాలి కాన్సెప్ట్ మళ్ళీ స్వార్థమే. ఇక్కడ మళ్ళీ కాన్సెప్ట్ స్వార్థమే. అప్పుడు మీ అతనితో వెళ్ళిపోవటం స్వార్థం. అక్కడికి వెళ్ళి 15 సంవత్సరాల పాటు వీళ్ళు కాళ్ళ వేళ పడుతుంటే కనుక వీళ్ళని మెడ పట్టుకుని నెట్టేయటం అక్కడ కూడా స్వార్థం. ఇప్పుడు మళ్ళీ వాళ్ళిద్దరు చనిపోయారు కాబట్టి నేను ఒంటరితనంగా ఉన్నాను, అమ్మ నాకు భిక్షం పెట్టు, చెల్లి నాకు భిక్షం పెట్టు అని చెప్పి ఒంటరితనం నుంచి నా బయట వేయమంటాం కూడా ఇది కూడా స్వార్థమే. ఎలా జాలిపడమంటారు మీరు, ఏమని అడగమంటారు మీ చెల్లిని? అక్క చెల్లికి చెప్పాలి. అలాంటిది ఆ అమ్మాయి ఏమొచ్చి నా భర్త వేరే మా అక్కతో వెళ్ళిపోయినా కూడా ఎంత మనస్తాపం చెంది ఉంటుంది. సహజంగా ఏంటంటే భర్తలు ఈ విధంగా ప్రవర్తించినప్పుడు ఆడవాళ్ళ మనసు ఇరిగిపోతుంది. భర్తలు వెళ్ళి అక్కలతోనే లేచిపోయినప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి ఎంత భయంకరంగా ఉండుంటుందండి. వెళ్ళమ్మా నువ్వు పెళ్లి చేసుకో అమ్మా, చంటి బిడ్డతో నువ్వేం ఒంటరిగా బతుకుతావు అంటే కనుక ఆ మాట కూడా ఆ అమ్మాయి కొట్టిపారేసి మా అక్క చేసినటువంటి తప్పు నేను చేయను, ఈ బిడ్డ గురించి నేను ఇలాగే బతుకుంటానని చెప్పి ఆ అమ్మాయికి ఉండేటటువంటి ఆలోచన, ఆ అమ్మాయికి ఉండే అవగాహన చూడండి. ఇప్పుడు మీ తల్లిదండ్రులకు కానీ చుట్టుపక్కల వాళ్ళందరికీ కానీ ఒక భయం ఉంటుంది. ఏంటి ఆ భయం అంటే కనుక, అమ్మో ఈ అమ్మాయి వచ్చి ఈ అమ్మాయిని చెడగొడుతుందేమో, మళ్ళీ ఈ అమ్మాయి దగ్గర నుంచి ఈ అమ్మాయి లాక్కుని వెళ్ళిపోతుంది అనేటటువంటి భయభ్రాంతుల్లో వాళ్ళందరూ ఉంటారు. నిజంగా నీలో ఒక మార్పు వచ్చిందా, ఒక పశ్చాత్తాపం వచ్చిందా, ఒక ఆలోచన వచ్చిందా?
నిజంగా పశ్చాత్తాపం వచ్చింది సార్. మీ చెల్లి బిడ్డ చూస్తాడు, అమ్మా ఈ పెద్దమ్మైనా మా నాన్న పట్టుకెళ్ళిపోయిందని అంటాడు. నిజంగా ఆ మాట అని మీ వైపు వేలెత్తి చూపెడితే కనుక ఈ పెద్దమ్మ రాక్షసేనమ్మా నా నాన్న పట్టుకెళ్ళిపోయిందని అడుగుతుంది ఆ చంటి బిడ్డ. తట్టుకోగలరా? ఇలాంటి మాటలన్నీ మీరు తట్టుకునేటటువంటి కెపాసిటీ మీకుందా? ఇప్పుడు నాకు ఏం అవసరం లేదు సార్, తన దగ్గర ఉంటే చాలు. అది తను ఏమన్నా పడతాను సార్. నా చెల్లి కాళ్ళు పట్టుకోమన్నా నేను పట్టుకొని బతిమలాడతాను. ఇక్కడ జాలి అనిపించట్లేదండి. సారీ అండి, మీరు డాక్టర్ గారు అన్నట్లుగా ఇక్కడ జాలి అనే కాన్సెప్ట్ రావట్లేదు. మీరు సర్వం కోల్పోయారు, అది ఒక రకంగా అనిపించినా కూడా మీ మాటలు చూస్తుంటే జాలి అనే భావన కలగట్లేదు మాకు. ఒక చెల్లి మొగుడిని తీసుకొని మాట్లాడటానికి అసహ్యంగా అనిపిస్తోందండి. సారీ. నిజమే మేడం, ఇదే కాలం వెనక్కి తిరిగి వెళ్ళిపోతే. తప్పు చేయటం ఒక్కటే కాదు, తప్పులో మీరు 15 సంవత్సరాల పాటు ఉన్నారు. ఇద్దరు మనుషులు చనిపోయిన తర్వాత అప్పుడు మీరు రియలైజ్ అయ్యారు. సో ఇది 15 సంవత్సరాల క్రితం తప్పు కాదు. ప్రతి సంవత్సరం, ప్రతిరోజు, ప్రతి గంట తప్పు చేస్తూనే ఉన్నారు. అవతల వాళ్ళు బాధపడుతూనే ఉన్నారు. నా సుఖం నాకు ఇంపార్టెంట్, నా భర్త నేను అందమైన భర్తని మా చెల్లి దగ్గర నుంచి కొట్టేశాను అనేటటువంటి ఆనందంలో మీరున్నారు. ఆ నింద సమాజం మీద వేస్తున్నారు. మళ్ళీ జలసి, ఈర్ష్య. అందంగా ఉన్నాను ఇందాక అన్నాను కదా, అహంకారం, స్వార్థం, గర్వం, ఈ 3 అంశాలు 15 సంవత్సరాల పాటు పీకల లోతులో మీరు మునిగిపోయారు. సమాజం ఏం చేయలేదు. సమాజం పేరు చెప్పుకుని సమాజం ఇలా అంటుంది, బహుశా నా జీవితంలో ఏదో మిస్ అయిపోతున్నాను, ఆ అమ్మాయి లాటరీ కొట్టేసింది, ఆ లాటరీ కొట్టినటువంటి అమ్మాయి దగ్గర నుంచి నేను నొక్కేయాలి అనే ఉద్దేశం ఎక్కడ జరిగింది? సమాజం కాదు. చెల్లెలు మొగుడు అందంగా ఉన్నాడు, సో మేమిద్దరమే కలవాలి, అదే కదండి. దీన్ని ఒక రకమైన వేరే లాంగ్వేజ్ మాట్లాడతారు. మనం కెమెరా ముందు మాట్లాడకూడదు, అది ఎక్కువయ్యి చేసిన పనులు కాదు. ఇప్పుడు భాగ్య గారి దగ్గరికి ఎందుకు వెళ్ళాలని అనుకుంటున్నారు? ఒక్క కారణం చెప్పండి, గట్టి బలమైన కారణం. మీ మట్టుకు మీరు బ్రతకలేరా? లేదు సార్, నేను చేసిన నా తప్పుకు ప్రాయశ్చిత్తంగా నేను తన సంతోషాన్ని అంతా నేను తీసేశాను. నేనే కారణము. భాగ్య ఏం చెప్తుందో నాకు తెలీదు, కానీ భాగ్య ఏంటంటే తన జీవితం ప్రయాణం ఇంకో విధంగా సాగటం ప్రారంభించింది. వెళ్ళిపోయింది, వాళ్ళ కర్మకు ఆలే పోతారు, వాళ్ళ చావు ఆలే చేస్తారు అన్నట్టుగా ఆ బిడ్డను చూసుకుని హ్యాపీగా బతుకుతుంది ఆ అమ్మాయి. ఇప్పుడు వెళ్ళి మళ్ళీ తీపి గుర్తు చేస్తావా? తీపి జ్ఞాపకాలు గుర్తు చేస్తావా? ఎవరినైతే కనుక ఇంతకాలం పాటు కల్లోనో, నిద్రలోనో, ఊహలోనో ఎక్కడో గుర్తు చేసుకుంటూ తిట్టుకునేటటువంటి వ్యక్తిని కళ్ళెదురుకుంటే వెళ్ళి నిలబడతావా? లేదు, తను ఏం చేసినా, తను ఏ శిక్ష విధించినా నేను భరించడానికి రెడీగా ఉన్నాను. తను నీకు శిక్ష విధిస్తాదని అనుకోకు. నా కాన్సెప్ట్ నీకు అర్థం కావట్లేదు. నువ్వు ఇంకో కొత్త రకం లైవ్ టెలికాస్ట్ లో శిక్షను విధించబోతున్నావు అమ్మాయికి. ఇష్యూ క్రియేట్ చేయబోతున్నారు మీరు. అమ్మాయికి ఒక శిక్షను విధించబోతున్నారు. ఇదిగో ఎక్కడో ఉన్నదని అనుకున్న నేను ఎక్కడో లేను, నీ పక్కలోనే ఉన్నానన్నట్టు ఆ అమ్మాయికి మళ్ళీ ఒక కొత్త రంగుని చూపెట్టబోతున్నారు. 15 సంవత్సరాల పాటు తను ఒక అలవాట్లో పడింది, ఆ బిడ్డతో పాటు బతకటము, అదే జీవితం అనుకోవటం. వాస్తవానికి నేను మీ స్థానంలో ఉంటే కనుక నేను ఆ శిక్షను నేనే అనుభవిస్తాను. ఆ శిక్షను మళ్ళీ నన్ను శిక్షించండి అని చెప్పి వాళ్ళని అడగను, నన్ను బాధ పెట్టండి అని అడగను. మీ అవసరం మాకు లేదు, మా అవసరం నీకు లేదు, కాబట్టి నువ్వు అక్కడే ఉండి మేము ఇక్కడే ఉంటాం. ఎందుకు ఇప్పుడు మళ్ళీ వాళ్ళని కలవాల్సిన ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు మీరు? నేను ఒంటరితనంతో ఉన్నా. అంటే కాదండి, కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పేస్తే మీ తప్పులన్నీ పోతాయా? ఏమవుతుంది? నేను తన ఏమన్నా కూడా నేను తన కాళ్ళ మీద, నా తల్లిదండ్రుల కాళ్ళ మీద పడి నేను క్షమాపణ కోరుకుంటాను మేడం. మీ సిచ్యువేషన్ అర్థమైందండి, మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అర్థమైంది. నాకు ఒక ఫ్యూ సెకండ్స్ టైం ఇవ్వండి. ఒకసారి డాక్టర్ గారు నేను డిస్కస్ చేసుకొని, ఇఫ్ డాక్టర్ గారు ఓకే అంటే కనుక మీ సిస్టర్తో మాట్లాడతాను. ఓకే అండి? సరే మేడం, ఎలాగైనా ఒప్పించే ప్రయత్నం చెయ్యండి మేడం నా చెల్లెలకి. ఒప్పించే ప్రయత్నం అనేటటువంటిది మేము చేతుల్లో లేదండి. ఇప్పుడు మేము చేయటం వరకే. అక్కడ మీరు ఒక నిమిషం లైన్ లో ఉండండి ప్లీజ్, హోల్డ్ లో ఉండండి. కళ్యాణ్ గారు ఏం చేద్దాం చెప్పండి. ఇప్పుడు రెండు వే చేయాలి మేడం. ఒకటి, అసలు ఎందుకు నాగలక్ష్మి మళ్ళీ భాగ్య దగ్గరికి ఎందుకు వెళ్తుంది అనేటటువంటి కాన్సెప్ట్. ఇప్పుడు భాగ్యకి అదే వస్తుంది. ఇప్పుడు వరకు గుర్తుకు రానటువంటి చెల్లి ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చిందండి? అంతే కదా. 15 సంవత్సరాల పాటు ఆవిడ గుర్తుకు రాలేదు. భాగ్యలక్ష్మి యొక్క భర్తతో పాటు ఈవిడ సంసారం చేసింది ఇంతకాలం. ఇప్పుడు ఆ ఒంటరితనం అక్కడికి వెళ్ళిపోయింది. కొడుకు కూడా చనిపోయాడు, దురదృష్టవంతుడు. వాడు ఎన్ని బాధలు పడ్డాడు ఆ ఒంటరితనంలో. అమ్మమ్మ లేదు, నాయనమ్మ లేదు, తాతయ్య లేదు. ఆడు ఒంటరితనంలో ఆ బెంగతో క్యాన్సర్ ఏదో వాడు చనిపోయాడు. ఇప్పుడు మళ్ళీ అదే కాన్సెప్ట్ ఈ అమ్మాయి జీవితంలోకి ఎంటర్ అవుతుంది. మళ్ళీ ఒంటరితనం అనే కాన్సెప్ట్ తోనే వెళ్తుంది. ఏంటి ప్రతిదానికి ఈ అమ్మాయి ఒంటరి అవుతున్నప్పుడల్లా సమాధానం చెప్పేది ఆ చెల్లెనా? ఆ చెల్లి భర్త సమాధానం చెప్పాలి. ఇప్పుడు భర్త చనిపోయిన తర్వాత ఇప్పుడు చెల్లి సమాధానం చెప్పాలా? ఎప్పటికీ ఆ అమ్మాయి మీదేనా భారం?
చెల్లి మీదేనా అంటారు. చెల్లి మీద మనం ఆ అమ్మాయితో మాట్లాడాలి లేదా అన్నది. మాట్లాడితే కనుక ఆ అమ్మాయి మనసులో అనవసరమైన ఒత్తిడి పెడుతున్నావా అనేది బి. ఇంకోటి ఏంటంటే ఆ అమ్మాయి ఒప్పుకోలేదు అనుకోండి, నాకు అక్కర్లేదు, నీ దారి నీది, నా దారి నాదని అంటే కనుక ఇంకా ఈ అమ్మాయి ఫీల్ అవుతుంది. అంటే తను ప్రిపేర్డ్ గా ఉంటేనే మాట్లాడాలండి. తను ఏం చెప్పినా వాళ్ళ సిస్టరు మాట్లాడనన్నా కలిసి ఉంటామన్నా ఉండమన్నా కూడా దానికి ప్రిపేర్ అయితేనే మనం కాల్ చేద్దాం. ఒకటమ్మా, ఈ రోజు నీకు ఎటువంటి వాగ్దానాలు చేయము, ఎటువంటి ప్రామిసులు మేము చేసే ఉద్దేశం మాకు లేదు. కేవలం ఏంటంటే ఎంత కాదనుకున్నా కూడా నువ్వు ఈరోజు భర్తను పోగొట్టుకున్నావు, కొడుకును పోగొట్టుకున్నావు, ఒక భయంకరమైనటువంటి ఇది ఉంది కాబట్టి ఒక మానవతా దృక్పథంతో నీ కోరికను తీర్చాలనే ఉద్దేశంతో మేము ఆ అమ్మాయితో మాట్లాడతాం. ఓకేనమ్మా? కానీ తను ఏం చెప్పినా యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉండండి. చచ్చిపోవటం మార్గం కాదమ్మా. మళ్ళీ ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడు. ఇది ఒక తప్పు. మళ్ళీ 15 సంవత్సరాల పాటు నువ్వు ఒక పిచ్చితనం అనే మబ్బులో ఉన్నావు. ఇప్పుడు చచ్చిపోవటం అనేది ఇంకో పిచ్చితనం. ఒంటరితనం అనేటటువంటిది మనిషిని చంపేయక్కర్లేదమ్మా. నీ గురించి నువ్వు బతకచ్చు. చనిపోవటానికి ఒక కారణం ఉంటే బ్రతకటానికి 1000 కారణాలు ఉంటాయి. మీ మాట మీద మేము ధైర్యం తెచ్చుకుని మా సిస్టర్ ఏం చెప్పినా కూడా నేను స్వీకరిస్తాను, ధైర్యంగా బతుకుంటాను అనే మాట మీరు మాకు ప్రామిస్ చేస్తే మేము మీ సిస్టర్తో మాట్లాడతాం. తప్పకుండా మేడం, తనతో మీరు మాట్లాడండి. ఓకే. తను ఏం చెప్పినా తను ఏం చెప్పినా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. తన జీవితాన్ని ఇప్పటికైనా ఎంతకాలం నేను తన జీవితాన్ని పాడు చేశాను. తనని సంతోషంగా చూసుకుంటాను మేడం. ఏం చేస్తారండి? సంతోషంగా చూసుకుంటాను నేను తన దగ్గర ఉండి. అంటే ఎలాంటి భరోసా? అంటే సంతోషంగా అంటే ఏ విధంగా చూసుకోగలరు మీరు? ఇప్పుడు సంతోషంగానే ఉన్నారు వాళ్ళు, మళ్ళీ మీరు సంతోషంగా చూసుకునేది ఏంటి? సర్లేమ్మా, సరేనండి, నెంబర్ ఫార్వర్డ్ చేయండి ఒకసారి. ఈ డిస్కషన్ ఎక్కడికి పోదు. నేను చెప్తున్నాను కదా, ఈ డిస్కషన్ ఎక్కడికి పోదు. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే వాట్ ఎవర్ వీ షుడ్ డూ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ యువర్ సిస్టర్. ఆ అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూలో చేయాలి. నేను మా అక్క వస్తే సంతోషంగా ఉంటానంటే మీరు అక్కడికి వెళ్ళాలి. నేను మా అక్కను మొహం చూస్తేనే నరకాన్ని అనుభవిస్తానంటే కనుక మీరు ఎక్కడున్నారో అక్కడే ఉండాలి. అంతే. ఎనీథింగ్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ యువర్ సిస్టర్. అయితే కళ్యాణ్ గారు, నాకు కూడా ఏమనిపిస్తుంది అంటే తన మాట మీద కాల్ చేయాలని కాదు, ఆ అమ్మాయి మనసులో ఉన్న బాధను కూడా ఏదన్నా మనం తొలగించే ప్రయత్నం చేస్తామేమో అనే ఒక ఆశతో కాల్ చేద్దామండి. భాగ్యలక్ష్మి గారు, మీ సిస్టర్ నెంబర్ ఉంటే ఒకసారి కాన్ఫరెన్స్ లోకి తీసుకుంటారా? ఓకే మేడం. The person you are speaking with has put your call on hold. హలో 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 చెల్లె, నువ్వు నాకు ఎందుకు ఫోన్ చేసావు? నీకు చెప్పాను కదా నాకు ఫోన్ చెయ్యొద్దు అని. అలా నీకు ఫోన్ చెయ్యొద్దు అని చెప్పినాను కదా, నువ్వు మళ్ళీ ఎందుకు చేస్తున్నావు నాకు ఫోను? లేదు, నీతో ఒక్కసారి మాట్లాడాలి. ఒక్కసారి కాదు, అసలు నువ్వు నాతో మాట్లాడదు, నువ్వు నీతో మాట్లాడదలుచుకోలేదు అసలు. ప్లీజ్ చెల్లి, నేను మాట్లాడదలుచుకోలేదు. క్షమించు, నీ కాళ్ళు పట్టుకుని ఇప్పుడు క్షమించాలంటే నన్ను ఇన్ని రోజులు నేను నిన్ను క్షమించమన్నప్పుడు నువ్వు క్షమించకుండా నువ్వు ఎట్లా చేసినావు? నీకు అప్పుడు అర్థం కాలేదు. ఇప్పుడు వచ్చి నన్ను క్షమించమంటే నేను ఎందుకు క్షమిస్తాను? నేను క్షమించను. నిజమేనే, అప్పుడు ఏదో తెలియక తప్పు చేశాను. తెలియక కాదు, తెలిసే చేసినావు. తెలియక కాదు, ఆ విషయం తెలిసే చేసినావు. చెల్ల భర్త నీకు తెలియదా? నీకు అన్ని తెలియదా? ఏం తెలియదా? నీ చెల్లకు కూతురు ఉందని తెలియదా? ఏం తెలియదని నువ్వు చేసినావు, తెలిసే చేసినావు నువ్వు. లేదు, ఏదో తప్పు చేశాను, నన్ను క్షమించు. ఈ రోజు నన్ను క్షమించంటే నేను ఎంత బాధపడ్డాను, ఎంత బాధపడ్డా, నేను ఎంత ఏడ్చుకున్నా, నేను ఎంత బాధపడ్డా, నీకు అప్పుడు కనిపించలేదా? ఈ రోజు నీకు బాధ రాగానే నీకు చెల్లి కాలు మొక్కుతానంటున్నావా? మరి అప్పుడు నీకు బాధ అనిపించలేదా? ఇచ్చాడు, అందుకే దేవుడు నాకు శిక్ష ఇచ్చాడు. దేవుడు ఇస్తాడు. ఒక్కరిని బాధ పెట్టినప్పుడు దేవుడు శిక్ష ఇవ్వకుండా ఉండదు, తప్పకుండా శిక్షిస్తాడు. చిన్న పిల్ల తండ్రి లేని పిల్లని చేసినావు కదా నన్ను. ఆడపిల్లని నువ్వు ఒక తండ్రి లేని పిల్లని చేసినావు. నేను పిల్లని పెట్టుకొని నేను ఎట్లా బతికినా? ఎవరితో ఎన్ని మాటలు పడ్డాను, ఎంత బాధపడ్డాను నేను, ఎంతగానో నేర్చుకున్నాను నేను. నా ఏడుపప్పుడు నీకు గంటలే. ఈ రోజు నువ్వు కరిగిపోవాలా? ఈ రోజు నువ్వు ఏడ్చి కాలు మొక్కుతానగా నేను కరిగిపోవాలా? ఆ రోజు నీకు తెలియలేదా అదే నేను చేసింది తప్పు అన్న విషయం నీకు తెలియలేదా? అప్పుడు నువ్వు నన్ను 10 సార్లు చెల్లె అంటున్నావు. చెల్లె అన్న ప్రేమ ఉంటే నువ్వు ఇలా చెయ్యకపోయేదానివి. ఈ రోజు నన్ను 10 సార్లు చెల్లె అనే బదులు నువ్వు నాతో పుట్టి, నాతో ఉండి, నాతో చేసి నీకు ఎలా చేయాలనిపించింది? అప్పుడు నీకు అప్పుడు అర్థం కాలేదా? ఈ రోజు వచ్చి నీ కాలు మొక్కుతానే నేను అస్సలు పిలవడానికి కూడా నాకు నోరు వస్తలేదు అసలు.
ఎన్ని రోజులు ఒక్క నిమిషం. భాగ్యలక్ష్మి గారు, మేము సుమన్ టీవీ అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి అండి. నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఉన్నారు. మీ సిస్టర్ ఇప్పుడే మాతో మాట్లాడారండి. మీ అక్కగారు అనుభవించేటటువంటి బాధ బహుశా సమాజంలో చాలా మందికి ఒక పాఠం, ఒక గుణపాఠం. అంటే నేనే గర్వం, నాకు అన్నీ ఉన్నాయి అనేటటువంటిది ఆవిడ చేసినటువంటి తప్పుకి ఈరోజు ఆవిడ అనుభవిస్తుంది. ఈరోజు ఆవిడ రావటానికి కారణం కూడా బహుశా వాళ్ళిద్దరూ లేరు, భర్త లేడు, కొడుకు లేడు అనేటటువంటి ఉద్దేశంతో ఆ ఒంటరితనం నుంచి బయటపడటానికి నా అనేటటువంటి వాళ్ళు ఎక్కడ దొరుకుతారు అని వెతుక్కుంటూ ఈరోజు నాగలక్ష్మి వచ్చింది. నువ్వు తప్పు ఒక్కసారి చేయటం కాదు, తప్పు 15 సంవత్సరాల పాటు చేస్తూనే ఉన్నావు. అవతల వాళ్ళు నరకం అనిపిస్తున్నా కూడా నా స్వార్థం ఇంపార్టెంట్, నా కొడుకు, నేను తెచ్చుకున్న భర్త, ఉంచుకున్న భర్త, సారీ తప్పుగా మాట్లాడుతున్నాను, ఉంచుకున్న చెల్లెల భర్తని ఇదే జీవితం అనుకుంటూ గుడ్డిగా బతికేవు. ఇప్పుడు సడన్గా వాళ్ళు చనిపోయేటప్పటికి మళ్ళీ చెల్లి గుర్తు వచ్చింది. ఇప్పుడు చెల్లి జీవితంలోకి మళ్ళీ వెళ్ళి నిప్పులు పోయాలని పోతున్నావమ్మా అని అడిగాం. లేదు సార్, నేను ఒంటరితనంలో బతకలేకపోతున్నాను. తను నన్ను ఏం చేసినా పర్వాలేదు, తన కాళ్ళ దగ్గరైనా నేను ఉంటాను అనేసి అంటున్నారు. అంటే ఇప్పుడు 2 విధాలుగా చూడొచ్చు భాగ్యలక్ష్మి. ఒకటి, నిజంగా అమ్మాయి పశ్చాత్తాపం పొంది ఇంకా జీవితాంతం నీ కాళ్ళ దగ్గర చెప్పులాగా బతికి తను చేసినటువంటి తప్పుకి పశ్చాత్తాపంగా బతకాలి అనేటటువంటి ఒక ఉద్దేశం చూడొచ్చు. రెండో ఉద్దేశం ఏంటంటే, అరే ఒంటరితనంలో ఉండలేకపోతుంది కాబట్టి మళ్ళీ ఇంకో మనిషిని ఎత్తుక్కుంటూ ప్రపంచం అంతా చీతూ అంటారు కాబట్టి ఎవరైనా క్షమిస్తే కనుక ఏకైక మనిషి చెల్లే కాబట్టి చెల్లి దగ్గరకు వస్తుండేటటువంటి కారణమయ్యన్నో ఉండొచ్చు. ఏదేమైనా ఆ అమ్మాయి కారణాలు తీసి పక్కన పెడితే నీ బాధ మాత్రం ఎప్పటికీ ఏం చేసినా కూడా తీరేది కాదు. మేము ఎన్ని కౌన్సిలింగ్లు చేసి ఏ విధంగా నీతో మాట్లాడినా కూడా నీ బాధని మేము తీర్చేది కాదు. కానీ డెసిషన్ పూర్తిగా మీదేనండి. అక్కతో మాట్లాడాలా వద్దనేది, అంతే కదా డాక్టర్ అంతే గారు? అమ్మా. ఒక్కసారి అంటే మీరిద్దరు మాట్లాడాను సార్. ప్లీజ్ అలా అన్నట్టు నేను మాట్లాడాను సార్. కరెక్ట్. నేను అలా క్షమించి అమ్మా, మాట్లాడేస్తాను నా అమ్మా, దగ్గర. at the end of the day, ఇక మీదట నాకు మీ చెల్లెలైనటువంటి మీ భాగ్యలక్ష్మి తను ఏం చెప్తుంది? ఏమనుకుంటుంది అనేటటువంటి దాన్ని బట్టి మనం ఇంకా ఆలోచించాలి. భాగ్య, మీరు చెప్పండి. ఈ- మేడం, ఈ- నేను మాత్రం తనని క్షమించాను ఓకే, మేడం. ఇంకా నువ్వు క్షమించవమ్మా. ఒక్క పాయింట్ నాకు అసలు చెప్పమ్మా. ఒక్క నిమిషం భాగ్యలక్ష్మి, ఒక్క నిమిషం నాన్న. ఈ 15 సంవత్సరాల పాటు నీ బిడ్డను ఎలా పెంచుకుంటూ ఒంటి చేతి మీద ఇంకో పెళ్లి చేసుకోకుండా మీ అక్క నడిచినటువంటి దారిలో నడవకుండా గౌరవప్రదంగా నీ కూతురుని ఎలా పెంచుకున్నావు, నువ్వు పడినటువంటి బాధ మా ప్రేక్షకుల గురించి మా గురించి ఒక 2 నిమిషాల్లో చెప్పమ్మా. సార్, నేను ఎంతో నరకం అనుభవించినాను సార్. ఎంత అంటే చిన్న పిల్ల 3 ఏళ్ళ పిల్లని చేసి వెళ్ళిపోయాను సార్. నేను అక్కడి నుండి నేను మళ్ళీ అమ్మ వాళ్ళు ఎంతగానో చెప్పినా గానీ ఏం చెప్పినా నేను ఎవ్వరు మాట వినకుండా బయటికి వెళ్ళకుండా అమ్మ వాళ్ళ దగ్గరే ఉండిపోయాను సార్. అమ్మ వాళ్ళతోనే ఉన్నాను సార్ నేను. ఎందుకంటే బయటికి వెళ్ళిపోతే నా పిల్ల కూడా ఇదైపోతే, నేను ఇదైపోతాను, ఒంటరి వాళ్ళం అయిపోతాం, మేము మాకు ఎవరు చూడలేదని మా మమ్మీ వాళ్ళతో వాళ్ళే ఉండిపోయాం. చుట్టుపక్కల వాళ్ళతో మేము ఎన్ని మాటలు పట్టాం సార్. అదే దీని భర్త విడిచిపోయింది, వీళ్ళ అక్క తీసుకొని వెళ్ళిపోయింది, దీని జీవితమైంది అని. పక్కన నేను పుట్టిన ఇంట్లో ఉండి బయటకు వెళ్ళలేని పరిస్థితులలో ఉన్నాను సార్ నేను. కొత్త వాళ్ళు ఎవరు వచ్చినా కానీ వాళ్ళు చెప్పారు, అదే మా పాప మీద భర్త విడిచేసి వెళ్ళిపోయిండు అని. అదంతా బాగా నా పాప మీద పడింది సార్. తండ్రి లేడు పిల్లకి, ఇట్లా చేసింది అట్లా చేసింది అని అన్ని నేను భరించుకుంటూ వచ్చాను సార్ నేను. పాప ఏం చేస్తుంది? పాప ఏం చదువుతుంది? ఇప్పుడు పాప ఇంటర్ చదువుతున్నాం. వెరీ గుడ్. ఓకే. అది కదమ్మా, నీకు ఎక్కడ అనిపించలేదమ్మా ఆల్రెడీ భర్త ఉన్నటువంటి ఒక అక్కే ఇంకో భర్తతో వెళ్ళిపోయింది కదా, మరి ఏ భర్త లేని నేను ఇంకో భర్తను ఎందుకు పెళ్లి చేసుకోలేదు, ఇంకో మగాడిని ఎందుకు పెళ్లి చేసుకోలేదు అనేది నీ ఒత్తిడి నీ మీద రాలేదా? ఎప్పుడు అలా ఆలోచించలేదా నువ్వు? వచ్చింది సార్, అమ్మ వాళ్ళు చేసుకోమని చెప్పారు. నేను ఇంకా చేసుకోనని దేవుడిచ్చిన వారు అనేది అదృష్టాన్ని వాళ్ళ వేరే వాళ్ళు కానీ చిన్న వయసు కదా నాన్న నీది. అంటే 24 సంవత్సరాల వయసు అప్పటి నుంచి ఒక భరించలేనటువంటి ఒంటరితనం, పెళ్లి కానటువంటి పెళ్లి, ఉన్న భర్త వెళ్ళిపోయాడు, అక్క మోసం చేసింది. నిజంగా ఒంటరితనం అంటే ఈ అమ్మాయిది ఒంటరితనం. అంటే బయటకు కూడా వెళ్ళలేని పరిస్థితి కదా డాక్టర్ గారు. ఒకటమ్మా, మనం ఒక కంక్లూజన్ కి రావాలి అంటే కనుక ఈ అంశం మీద మొత్తం బంతి నీ కోట్లోనే ఉంది. అవును. నువ్వు కావాలి అని అనుకుంటే నిజంగా మీ అక్కను ఇంకొకసారి అవకాశం ఇచ్చి నమ్మేటటువంటి అవకాశాన్ని ఇస్తే మీ అక్క వచ్చి నీతో పాటు ఉండటానికి తను రెడీగా ఉంది. ఏ కారణం చేత తను వచ్చి ఉండాలి అని అనుకుంటుంది అన్నది ఎవరికి అర్థం కానటువంటి అంశం. ఎందుకంటే ఒంటరితనం అని అంటుంది. మరి ఇప్పుడు వరకు వద్దనుకున్న చెల్లి ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చిందని అందరూ అడుగుతారు. నెంబర్ 1. లేదు, తను చేసినటువంటి పాపం పనులకి పశ్చాత్తాపంగా ఏదో విధంగా నీకు ఏదో ఒకటి ఇవ్వాలి అనే ఉద్దేశంతో వచ్చి నీతో ఉండాలి అని అనుకుంటుంది. ఆ అమ్మాయి ఇస్తాదా తీసుకుపోతుందా అనే ఆలోచన నువ్వు చేసుకోవాలి.
సార్ నేనైతే ఇవ్వను సార్. నేను ఎంతగానం నేను బయటికి వెళ్ళాలంటే నాతో వాళ్ళు ఉన్న వాళ్ళు భర్తతో ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు పండగలకి ఇంటికి వచ్చినప్పుడు నేను బయటికి వెళ్ళలేని పరిస్థితి సార్. నేను ఎంత ఫ్రెండ్ గా ఉండానో వాళ్ళతో మాట్లాడాలనుకుంటే కూడా నేను మాట్లాడకపోయేదాన్ని. వాళ్ళ భర్తకు నా గురించి చెప్పేది. అలాంటి పరిస్థితి అలాంటిది అంతగా నేను అనుభవించుకుంటూ వచ్చినాను. నా పిల్లకి తండ్రి నా పిల్ల ఎన్నో సార్లు అడిగింది, మమ్మీ డాడీ ఎక్కడ అని. ఏం చెప్పుకోలేకపోయాను సార్. వస్తాడమ్మా చనిపోయినా చెప్పలేను, ఏం చెప్పలేక నేను వస్తాడమ్మా అనుకుంటానే చెప్పుకుంటూ వచ్చాను సార్. నాకు మా మదర్లు ఉంది, వదిన ఉంది, వాళ్ళతో మేము ఎన్ని బాధలు పడ్డామో మాకు తెలుసు సార్. నా బిడ్డని నన్ను ఎంత కష్టపెట్టారో వాళ్ళు. ఎందుకంటే నేను అమ్మకు కూడా చెప్పుకోలేను, ఎందుకంటే మన ఏదైనా గొడవ అయితే వాళ్ళ జీవితాలంతా నాశనం అయిపోతాయి. తండ్రి చనిపోయినప్పుడు పాప వెళ్ళిందా వెళ్ళలేదా చెప్పారు? అసలు మీకు వార్త వచ్చిందా అతను చనిపోయాడని? వచ్చింది సార్, మేము వెళ్ళలేదు సార్. సో పాప అయితే ఇప్పటికీ నాన్న ఉన్నాడనే అనుకుంటుంది. అవును సార్. ఇప్పుడు ఈవిడొచ్చి ఇక్కడ మీ ఇంట్లో ఉంటే కనుక సమాజానికి అదిగో భర్తను ఎత్తుకెళ్ళిపోయినటువంటి అక్కని మళ్ళీ ఇంట్లో వచ్చి కూర్చోబెడుతుందనే భావన సమాజం అందరికీ వెళ్తాదేమోగా. వెళ్తుంది సార్. మళ్ళీ ఇప్పటికే అవమానపడ్డ నువ్వు ఇంకా చిన్న పిల్ల, ఇప్పుడు పిల్ల పెరిగి పెద్దదయింది, కాలేజీ చదువుతున్న పిల్ల కదా డాక్టర్ గారు. ఏమంటారు భాగ్య మీరు? మేడం నేను మాత్రం రానివ్వంటాను, తను వస్తే వద్దు నాకు, నేను మాత్రం ఇంటికి రానివ్వంటాను. వాళ్ళిద్దరు మాట్లాడు, నేను రానివ్వంటాను. నన్ను ఆలోచించి మన పాత్ర ఏం లేదు. మనం మాట్లాడితే తప్పు. పెరిగామని ఇప్పుడు తెలుస్తుందా నీకు? నీవు నా భర్తను తీసుకుపోయినప్పుడు నీకు తెలియలేదా? మరి నా చెల్లె భర్త మేమిద్దరం కలిసి వేసినాం, నా చెల్లె భర్త ఇలా ఎందుకు నేను చెయ్యాలి అని చెప్పి నీకు అప్పుడు తెలియలేదా? నీకు ఇప్పుడు తెలుస్తుందా ఇద్దరం కలిసి పెరిగామని? క్షమించవే, అప్పుడు చేసిన తప్పుకి ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నాను, నన్ను క్షమించవే. నేను మాత్రం నేను పశ్చాత్తాపం ముందు నీ పశ్చాత్తాపం చాలా తక్కువ. నువ్వు ఇప్పుడు పడుతున్నావు, నేను 15 ఏళ్ల నుండి పడుకుంటూ వస్తున్నాను. నువ్వు పడే పశ్చాత్తాపం ఇప్పుడు. మీ అమ్మగారు నాన్నగారి దగ్గరికి వెళ్ళి ఉండే అవకాశం ఉందా? అమ్మ నాన్న ఇంకా బతికే ఉన్నారా? ఉన్నారు సార్, కానీ వాళ్ళు రాణిస్తే కనుక వాళ్ళ దగ్గర వెళ్ళి ఉండొచ్చుగా. ఈవిడ లైఫ్ డిస్టర్బ్ చేయటం ఎందుకు? ఏనా వీళ్ళు ముగ్గురు కలిసే ముగ్గురు కలిసి ఉంటున్నారు, చెల్లిను మరి వాళ్ళిద్దరు. ఈ అమ్మాయికి ఎవరు లేరు కదండి. అది ఓకే ఓకే, అర్థమైందమ్మా, అర్థమైంది. భాగ్యలక్ష్మి మీరు ఏం చెప్తారో చెప్పండి ఒక్కసారి. ఏం లేదు మేడం, తను మాత్రం మా ఇంటికి రావద్దు. మా అమ్మ నాన్న కావాలంటే తను తీసుకెళ్లి ఉంటా అంటే ఉండనివ్వండి, మా అమ్మ నాన్న తీసుకెళ్లి ఉంటా అంటే ఉండనివ్వండి, అంతేగాని తను మాత్రం మా ఇంటికి రావద్దు. తనతో పాటు నేను ఇంట్లో ఉండను. ఈ పాటికి అమ్మ నాన్నతో మాట్లాడి ఉంటావు కదా, అమ్మ నాన్న ఉద్దేశం ఏమై ఉంటుంది ఇందులో? ఒప్పుకుంటారా? క్షమిస్తారా? అమ్మ నాన్న కూతురే కదా సార్, వాళ్ళు వెళ్తానని అంటున్నారు సార్. పోన్లే అమ్మా, ఓకే ఓకే. వాళ్ళు వెళ్తాను అంటే వాళ్ళకి ఇష్టం ఉండి అయిపోయింది కదా అంటే కూడా. నిజంగా దేవుళ్ళు అమ్మ మీ అమ్మ నాన్న మాత్రం. నిజంగా అంటే ఒక ఆడపిల్ల అంటే ఎంతకన్నా కన్నబిడ్డని ఏం చేసిన బిడ్డే కదా కళ్యాణ్జీ, అది అలా ఆలోచిస్తారు కదా తల్లిదండ్రులు. అమ్మ నాన్న వెళ్ళేటట్టయితే ఏమంటావు నాన్న? వెళ్ళనివ్వండి సార్, అమ్మ నాన్న వెళ్తా అంటే వెళ్ళనివ్వండి, కానీ తను మాత్రం ఇంటికి రావద్దు. అలా అనుకుని చేసిన ద్రోహానికి నాగలక్ష్మి, నీకు అట్లీస్ట్ నిన్ను కరుణించి నిన్ను మళ్ళీ స్వీకరించేటటువంటి తల్లిదండ్రులు నీకు ఉండటం అనేది అదృష్టం. ఈ రోజు నువ్వు గొప్పగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, భాగ్య నా దగ్గరే ఉండాలి, నేను ఒంటరిదాన్ని అని చెప్పి తల్లిదండ్రుల గురించి పోరాడట్లే, నీ దగ్గరికి తల్లిదండ్రులను పంపిస్తున్న ఆ అమ్మాయి యొక్క మనసు ఇప్పటికైనా అర్థం చేసుకోండి. నీకన్నా చిన్నదైనా కూడా ఇప్పుడు నీ ఒంటరితనం తీర్చడం గురించి నీ ఒంటరితనం తీర్చడం గురించి తన ఒంటరి అవటానికి రెడీగా ఉంది నీ చెల్లెలు. ఇంకా చాలు నువ్వు అనుకున్న దానికంటే ఎక్కువ వచ్చింది. ఇప్పుడు నేను వదలలేను సార్, ఇన్ని దెబ్బలు తగిలినాయి, ఇంత నేను ఒంటరిగా వదలలేను. అందుకే తనతో తల్లిదండ్రులతో తనతో మేమందరము సంతోషంగా ఉండాలనుకుంటున్నాము. మీరు వెళ్తే ఆ సంతోషం లేదంటున్నారండి, మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు నాగలక్ష్మి. మీరు వెళ్తే ఆ సంతోషం తనకు ఉండదంటోంది. ఆ కొద్దిపాటి సంతోషం కూడా తను మిస్ అవుతోంది. మీరేమనుకుంటున్నారు? ఇప్పుడు అది కాదమ్మా, నువ్వు కాళ్ళ మీద పడి బతిమాలుకుంటావు, ఆ అమ్మాయి నిన్ను క్షమిస్తుంది, కానీ ఇప్పుడు జరగబోయేటటువంటి నష్టాలు ఏంటి? సమాజంలో ఇంకా పరువు పోతుంది,
భర్తను పిల్ల పట్టుకెళ్ళి పెద్దదవుతోంది. పిల్ల పెద్దదవుతుంది, రకరకాల ప్రశ్నలు వస్తాయి, నాన్నేడి అని చెప్పి ఆ పిల్ల అడుగుతుంది, నాన్న బతికిలేడమ్మా చచ్చిపోయాడు అనేటటువంటి వార్త ఈ రోజు కాకపోతే రేపు ఈ అమ్మాయి నోట్లోంచి కానీ నీ నోట్లోంచి కానీ వస్తుంది. ఆ అమ్మాయి చూడకుండానే నా తండ్రిని పోగొట్టుకున్నాను అని చెప్పి ఆ అమ్మాయి మనసు విరిగిపోతుంది. సమాజం ఏమొచ్చి ఇప్పటి వరకు గౌరవంగానే బతుకుతున్నావు కదా, భర్తను పట్టుకెళ్ళిపోయిన అక్కను మళ్ళీ పక్కన ఎందుకు పెట్టుకున్నావు, ఈసారి పిల్లను కూడా పట్టుకెళ్ళిపోద్దని సమాజం అంటది. సో ఇలాంటి రకరకాల ప్రశ్నలు రావటం వల్ల నువ్వు వెళ్ళి వాళ్ళని సుఖపెట్టట్లేదు, సంతోష పెట్టట్లేదమ్మా. కేవలం నువ్వు పశ్చాత్తాపం పొందుతున్నావు, నీ పశ్చాత్తాపానికి ఒక సమాధానం కావాలని అనుకుంటున్నావు కాబట్టి ఈ అమ్మాయి కాళ్ళ దగ్గర వచ్చి ఉంటున్నాను అంటున్నావు కాబట్టి. కానీ ఇక్కడ జరిగేది ఏంటంటే నువ్వు వాళ్ళకి సుఖానికంటే బాధనే ఎక్కువ ఇచ్చిందని అవుతుంది. వెళ్ళటం వల్ల ఇంకా ట్రబుల్స్ పెరిగే అవకాశం ఎక్కువ ఉంది కదా. ఒకసారి ఆలోచించుకోండి. మీరు 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 emotional గా- ఏదనుకుంటే అది చేసేయటం కాదు కదా. అది కాదు, ఇప్పుడు ఆ అమ్మాయి సుఖంగా ఉండాలనుకుంటున్నావా మీ చెల్లెలు? ఒకే మాట అమ్మా, మీ చెల్లెలు తన కూతురు సంతోషంగా ఉండాలని. Yes. సుఖంగా ఉండాలి అంటే నువ్వు మీ అమ్మాయిల దగ్గర ఉండు, ఆ అమ్మాయి ఆ బిడ్డతో పాటు బతుకు. ఎస్, వాళ్ళు అటు ఇటు తిరుగుతూ ఉంటారు. మీ చెల్లి దగ్గరికి మీ దగ్గరికి అటు ఇటు తిరిగి ఇద్దరిని చూసుకుంటూ ఉంటారు తల్లిదండ్రులు కాబట్టి. ఓకేనమ్మా? ఓకే ఓకే మేడం. ఓకేనమ్మా. భగవంతుడు ఒక జీవితాన్ని ఇచ్చాడు, దాన్ని సక్రమంగా మలుచుకోవటం అనేది మన చేతుల్లోనే ఉంటుంది. తర్వాత మీరు ఏదైనా మాట్లాడాలనుకుంటే ఈ కాల్ అయిపోయిన తర్వాత నేను డాక్టర్ గారి నెంబర్ మీకు ఫార్వర్డ్ చేస్తాను. 1-2 సార్లు డాక్టర్ గారు మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తారు. నేనైతే మాత్రం ఏ సొల్యూషన్ చెప్తానని నేనైతే అనుకోలేదమ్మా. నిజంగా ఈరోజు భాగ్యలక్ష్మికి ఇంత పెద్ద మనసు ఉంది కాబట్టి ఈ సమస్యకి ఈ రోజు ఒక పరిష్కారం వచ్చింది. మా వల్ల రాలేదు ఈ పరిష్కారం, కేవలం తన వల్లనే. తన వల్ల వచ్చింది. ఓకే, మా అక్క ఇంత బాధపడుతుంది, ఒంటరిగా ఉంది, భర్త పోయాడు, కొడుకు పోయాడు కాబట్టి తల్లిదండ్రులను అక్కడ పంపించి ఆ ఒంటరితనాన్ని నేను గ్యాప్ నింపుతాను అనే పెద్ద ఉద్దేశంతో ఈ రోజు భాగ్యలక్ష్మి మాట్లాడటం వల్ల ఈ సమస్యకు ఒక పరిష్కారం దొరికింది. ఎప్పటికైనా కూడా నువ్వు జీవితంలో మీ చెల్లెల్ని ఒక దేవతలా పూజించాలి, ఆ దేవత దగ్గరికి వెళ్లకుండా ఉండటమే మంచిదన్నది నా అభిప్రాయం. థ్యాంక్ యూ. రైట్ భాగ్యలక్ష్మి. Thank ఓకే. కాదండి, ఇప్పుడు కూడా మనము నిజంగా మెచ్చుకోవాల్సింది వాళ్ళ చెల్లినే కదా డాక్టర్ గారు. 100% కదా. ఆ అమ్మాయి తల్లిదండ్రులు కూడా నేను పంపించను, నీ చావు నువ్వు చావు అనింది అనుకోండి, అంతే, ఏమవుతుంది? చాలా గ్రేట్. అమ్మాయికి మనం చేతులెత్తి మొక్కొచ్చు, చెప్పొచ్చు కూడా. అవును, కరెక్ట్ అమ్మా. విచిత్రమైన సంఘటనలు అండి, వింత పోకళ్ళు, విచిత్రమైన సంఘటనలు. నాగలక్ష్మి ఏమైనా మాట్లాడాలనుకుంటే మీరు ఒకసారి మాట్లాడే తప్పకుండా ప్రయత్నించండి. తప్పకుండా ఎనీ టైం. రైట్, థ్యాంక్ యూ కళ్యాణ్. నమస్తే. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.